హలో దాత్రి క్రియేషన్స్. మీకు ఈవేళ చక్కటి ఇడ్లీకి టేస్టీ చట్నీ ఒకటి తయారు చేస్తామండి. ఈవేళ మనం రుబ్బుకుంటామన్న గంట ముందు పప్పు నానేసుకుంటే ఎక్కువ ఉరుము అవుద్దండి. ఎక్కువసేపు గుళ్ళు నానేసిస్తే ఉరుము అవ్వదు. మనము చక్కగా గ్రైండర్ చేసుకొని అది ఉప్పును కలుపుకొని చక్కగా కొత్త ఉప్పు వేసి కలిపేసి ఇడ్లీ ముద్ద సైడ్కి ఉంచుకోవాలండి. ఈ లోపల మనం చట్నీకి ఒక తపెల్లోన ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు ఒక 4, ధనియాలు, జీలకర్ర, టమాటా 4, ఒక పావు కేజీ ఉల్లిపాయలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని అవి చక్కగా సిమ్లోన వేగేలోపు మనము ఇడ్లీ పెట్టుకోవాలండి. ఇడ్లీ కప్పుల్లో చక్కగా ఇడ్లీ ముద్ద అనేది చక్కగా అన్నిట్లోన పెట్టేసుకోవాలండి. గరిటెడేసి వేసుకుంటే చక్కటి ఇడ్లీలు చక్కగా వస్తాయండి. అవి అన్నీ పెట్టుకున్న తర్వాత మనం ఈ లోపల వేగుతుంది కదండి, ఉల్లిపాయలు అనేవి చక్కగా వేగిన తర్వాత మనము సిమ్లోనే వేయించుకోవాలండి. వేయించుకుంటే సూపర్గా వేగుతాయండి. ఇవి వేగిన తర్వాత మనము తెల్లుల్లిపాయలు, చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చక్కగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇంకోటండి తపెల్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా చక్కటి ఇడ్లీతో ఈ చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు ఈ టేస్ట్ మర్చిపోరండి, అంత బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.